హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్య దీపిక ఓరగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతారు, ఎవ్రీ పేషెంట్ అడుగుతారు. సో అసలు ఐవీఎఫ్ సక్సెస్కి ఏంటి కారణాలు, దాంట్లో ఏం చేయొచ్చు, మనం యాజ్ ఎ డాక్టరు, మీరు యాజ్ ఏ పేషెంట్ ఏం చేయొచ్చు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి ఎగ్, ఫీమేల్ నుంచి వచ్చే ఎగ్, అది క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. సెకండ్ స్పర్మ్ క్వాలిటీ, మెన్ నుంచి వచ్చే స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి. ఇవి రెండు కలిపి పిండం తయారు చేసే ల్యాబ్, అది థర్డ్ థింగ్, అది నీట్గా ఉండాలి. మంచి స్కిల్డ్ పర్సన్ అనే ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి మనకి. సో ఈ 3 బాగుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మ్యాక్సిమం బాగుంటుంది. సో ఈ 3 బాగుంటే ఏం జరుగుతుంది, మంచి క్వాలిటీ ఎంబ్రియో అనేది తయారవుతుంది. ఎప్పుడైతే క్వాలిటీ ఎంబ్రియో తయారైందో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎంబ్రియో ఒకటి రెడీ చేశాక నెక్స్ట్ ఆ ఎంబ్రియోని ఇంప్లాంట్ చేయడానికి భూమిని రెడీ చేయాలి, అది బాగుండాలి. సో ఇవి రెండు బాగుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎంబ్రియో రెడీ చేసుకున్నాము, యూట్రైన్ ఎండోమెట్రియం రెడీ చేసుకున్నాము, ఇవి రెండు బాగుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డెఫినెట్గా మ్యాక్సిమం పొటెన్షియల్ సక్సెస్ రేట్ అనేది మనకి వస్తుంది. సో వీటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పేషెంట్ మీరేం చేయాలి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగుండడానికి? ఫస్ట్ నార్మల్ హెల్దీ డయట్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరూ కూడా. అండ్ స్ట్రెస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్, స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవాలి. సో ఈ పారామీటర్స్ అన్నీ మనం కేర్ టేక్ చేస్తే మీ సైడ్ నుంచి, అండ్ యూ ఫాలో డాక్టర్స్ అడ్వైస్ రిగార్డింగ్ ఆల్ ద మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్, ఇవి మీరు చేస్తే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగుంటుంది. సో యాజ్ ఎ డాక్టర్ మేమేం చేయాలి, మీ ఇంజెక్షన్స్ మంచి క్వాలిటీస్ ఇవ్వాలి, మీ అనాలిసిస్ ఆఫ్ ఎండోమెట్రియం అది కరెక్ట్గా చేయాలి, ఎక్కువ ఎగ్స్ రిట్రీవ్ అవ్వడానికి బెస్ట్ ఇంజెక్షన్స్ బెస్ట్గా మనం చేయాలి. సో యాజ్ ఎ డాక్టర్ మేము చేయాల్సినవి అవి. సో యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ అంటే ల్యాబ్లో అండాన్ని కడంని కలిపే ఎంబ్రియాలజిస్ట్ ఏం చేయాలి, మంచి టెక్నిక్స్, మంచి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి ఎగ్ అండ్ స్పర్మ్ని కలిపేటప్పుడు. అండ్ మైక్రో ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ద ల్యాబ్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, టెంపరేచర్స్, ఎయిర్ క్వాలిటీ, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ దట్ ఈస్ హీజ్ పార్ట్ ఇన్ మెయింటైనింగ్ ఆల్ దిస్. సో ఈ 3 యాజ్ ఎ డాక్టర్ నేను, యాజ్ ఎ పేషెంట్ మీరు, యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. అండ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా అంటే, ఆ క్వశ్చన్కి ఎక్కడ ఆన్సర్ లేదు. ఎస్, సక్సెస్ అవుతుంది కొంతమందికి, సక్సెస్ అవ్వదు కొంతమందికి. ఎవరికి ఎందుకు అవుతుంది అన్నది దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. అంటే ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఉన్న ఎంబ్రియో ఇంప్లాంట్ అయితే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. సో ఆ విషయమే తెలిస్తే ఇట్ ఈస్ ఈజీ టు డూ ఐవీఎఫ్ ఫర్ సో మెనీ పీపుల్ అండి. సో ఆ విషయానికి దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఆన్సర్. బట్ ఓవరాల్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 65 to 70%, అంటే 100 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ 65% సక్సెస్ అవుతాయి, ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మేనేజ్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ అండి. థ్యాంక్ యూ.